సరూర్ నగర్ లో జరిగే రేపు యువ సంగ్రామ సదస్సుకు యువత భారీగా కదులుతోంది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్ మంగల్పల్లిలో బీఆర్ఎస్వి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి రాజ్ కుమార్ కరపత్రాలు పంపిణీ చేశారు. హలో నిరుద్యోగి చలో సరూర్ నగర్ పేరుతో కరపత్రాలను యువతకు అందజేశారు. నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ ఇచ్చిన ఉద్యోగాల హామీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగాల అంశంపై ప్రభుత్వాన్ని ఎండగడదామని, ఇక ఈ పోరాటంలో విద్యార్థులు, నిరుద్యోగులు భాగస్వామ్యం కావాలని కోరారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి నాయకత్వం, మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. హలో నిరుద్యోగి, హలో నిరుద్యోగి, హలో నిరుద్యోగి, జై తెలంగాణ, జై తెలంగాణ. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పింది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తా అని చెప్పింది. విద్యార్థులకు ఉద్యోగ భరోసా కార్డు ఇస్తా అని చెప్పింది. మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తా అని చెప్పింది. 18 సంవత్సరాలు నిన్న వారికి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి 1,16,000 ఇస్తుండు. 1,16,000 తోటి పాటు మేతులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ఇవన్నీ మాయమాటలు చెప్పిండు. మనం నమ్మినము, రేవంత్ రెడ్డికి ఓటేసి మోసపోయినాం. ఇవన్నీ మీకు వస్తున్నాయమ్మా? ఈరోజు అందుతున్నాయి ఎవరికైనా? అందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒక నిరసన కార్యక్రమం లాగా యువ సంగ్రామ సభ అనే తీసుకొని మరి రేపు 18వ తారీఖు శనివారం రోజు సరూర్ నగర్ 2వ స్టేడియంలో జరుగుతున్నటువంటి యువ సంగ్రామ సభకు మీరందరూ హాజరై మరి ఆ ఇచ్చినటువంటి హామీలు అమలయ్యేంత వరకు వాళ్ళని అమలు చేయాలని, వాళ్ళని నిలదీసే విధంగా ఇవన్నీ కార్యక్రమాలు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు కావచ్చు, నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, మరి మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటీలు కావచ్చు, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కావచ్చు, ఇవన్నీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఎండగట్టు ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మీరందరూ హాజరై ఆ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను మీ అందరూ వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తా అని చెప్పింది. విద్యార్థులకు ఉద్యోగ భరోసా కార్డు ఇస్తా అని చెప్పింది. మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తా అని చెప్పింది. 18 సంవత్సరాలు నిన్న వారికి కేసీఆర్ గారు కళ్యాణ